అందరికీ నమస్కారం అండి. నేను మీ దేవరా మహేష్, విశాఖ దక్షిణ నియోజకవర్గం సోషల్ మీడియా ప్రెసిడెంట్ ని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసంలో దీపావళి పండుగ జరుపుకుంటే అది చూసి వారవలేక ఒక కుక్క ఏం వాగుతుందో ఒకసారి మీరు వినండి. ఒకసారి మీరే వినండి. ఓరి సీమరాజా, మరి మీ నాయకుడు పంచి కట్టుకొని ట్రెడిషనల్ డ్రెస్ లో వస్త్రరంగంలో దీపావళి టపాసులు కాలుస్తున్నారా? నోరు జాగ్రత్త, ఓకేనా? అధికారంలో ఉన్నామని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడి మా నాయకుడిని దూషించి మాట్లాడావనుకో, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడంత స్థాయి నీది కాదు. ఇది అర్థమైందా? మాకు మాట్లాడడం వచ్చు, మేము మాట్లాడతాం. మా పార్టీ కండువా కప్పుకొని మా పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటున్నాం. ఎల్లవేళలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, గుర్తుపెట్టుకో. సీమరాజా, నీకే చెప్తున్నాం, ఎల్లవేళలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. 2029లో నీ బతుకేంటో ఒకసారి నువ్వే గుర్తుపెట్టుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. సీమరాజా, అప్పుడు ఎక్కడ దాక్కుంటావో అక్కడ దాక్కో నా కొడక, నిన్ను మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఏదో అధికారులు ఉన్నావు కదా, నేనేం మాట్లాడినా చెల్లుతుంది, నాకెవరు అడిగే ఎదురే లేదు, అడిగే వాళ్ళే లేదు అనుకుంటున్నావేమో. ముందు ఉన్న ముసల పండుగ ఎల్లవేళ ఒకే ప్రభుత్వం ఉండదు, గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకుని మలుచుకుంటే బాగుపడతాం, లేదంటే ఇట్లిస్ట్లో ఉంటావు నువ్వు. నీకు మాత్రం 2029లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గట్టిగా రాడ్డు ఉంటుంది నీకు. ధన్యవాదాలు.